ఏపీలో చంద్రబాబు పాలనను అంతం చేసి బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరలోనే ఉందన్నారు వైసీపీ అధినేత జగన్. తెలంగాణలో అడ్డుకట్ట వేసి నీళ్లు ఎత్తుకుపోతున్నా కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకున్నా నిలదీయడానికి బాబు భయపడుతున్నారని చెప్పారు జగన్. మోడీ సీబీఐ విచారణ జరుపుతారన్న భయంతోనే నోరు మెదపడం లేదని ఆరోపించారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరిన సందర్భంగా నర్సరావుపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించింది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలు విసిగెత్తిపోయి చంద్రబాబు నాయుడు గారి మోసాలతో ప్రజలు ఇవాళ ఇబ్బందులు పడుతూ విసిగెత్తిపోయిన రోజులు ఇవాళ చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసపూరిత పాలనకు అడ్డుకట్ట వేయాలి అంటే మనమందరం కూడా ఒక్కటి కావాలి అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న దురాగతాలు ఇంత అంతా కాకుండా ఉన్నాయి. క్లబ్బుల దగ్గర నుంచి మైళ్ళ దాకా, ఇసుక దగ్గర నుంచి చివరికి థియేటర్ ఓనర్ల దాకా కూడా ఇవాళ పూర్తిగా రౌడీజంతో నడుపుతా ఉన్నాడు రాజ్యాన్ని. అక్కడ రాష్ట్రం కోసం, ప్రజల కోసం తోడుగా నిలబడాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రాన్ని అడ్డగోలుగా అమ్మేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు పక్కన తెలంగాణ ప్రభుత్వంలో పైనుంచి అటు నుంచి అటే వాళ్ళు పంపులు పెట్టి నీళ్లు ఎత్తుకొని పోతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. ఇవాళ ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని అడిగే పరిస్థితి లేదు, నిలదీసే పరిస్థితి లేదు. ఎందుకు నిలదీయవు చంద్రబాబు నాయుడు గారు అని అంటే కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారికి మోడీ అంటే వణుకు కాబట్టి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ 2.5 సంవత్సరాల కాల అవినీతి మీద తాను సిబిఐ చేత ఎంక్వైరీ చేయిస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిలదీసే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనకు అద్దం చూపుతూ బంగాళాఖాతంలో కలిపే రోజు కూడా త్వరలోనే ఉందని చెప్పి కూడా